హలో అండి. ఈరోజు కీగెల్ ఎక్సర్సైజ్‌కి సంబంధించిన అపోహల గురించి మాట్లాడుకుందాం. చాలామంది రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ కీగెల్ వ్యాయామాలు చెయ్యరు. దీనికి చాలా కారణాలుంటాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ అవగాహన లేకపోవటం. పెల్విక్ ఫ్లోర్ కండరాల ప్రాముఖ్యత అండ్ కీగెల్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియకపోవడం. సెకండ్ రీజన్ అపోహ. కొందరు కీగెల్ ఎక్సర్సైజ్ని ప్రెగ్నెన్సీలో లేక డెలివరీ తర్వాత లేదా మెనోపాజ్లో ఉన్న లేడీస్ మాత్రమే చేయాలని అనుకుంటారు. థర్డ్, సరైన టెక్నిక్తో ఇబ్బంది పడుతుంటారు. పెల్విక్ ఫ్లోర్ కండరాలను సరిగ్గా గుర్తించలేక రాంగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ చాలా కష్టంగా అలసటగా అనిపిస్తుంది. కీగెల్ ఎక్సర్సైజెస్ ప్రభావ లోపం ఉన్నట్లు అనిపించడం. కొందరు తక్షణ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేస్తారండి. అండ్ మరికొందరు ఇవి బేసిక్ ఎక్సర్సైజ్ అని తెలియక ప్రాబ్లం ఎక్కువగా ఉన్న ఈ ప్రాథమిక ఎక్సర్సైజెస్నే చేస్తుంటారు. బట్ వీరికి ప్రత్యేక పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవసరం పడతాయి. ఫిఫ్త్, టైం ప్రాబ్లం. కొందరు రోజు ఎక్సర్సైజ్ చేస్తారు. రోజు చేసే ఎక్సర్సైజెస్లో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామం కోసం అదనంగా టైం కేటాయించలేకపోవడం లేదా ప్రెజెంట్గా చేసే ఫిట్నెస్ ఎక్సర్సైజెస్లో కీగెల్ ఎక్సర్సైజ్ని ఎలా చేర్చాలో ఐడియా లేకపోవడం కూడా ఒక రీజన్. లాస్ట్ సిక్స్త్ రీజన్ బాడీ ఇమేజ్కి సంబంధించింది. కొందరికి కీగెల్ ఎక్సర్సైజెస్ గురించి ఐడియా ఉన్నా వాటి గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు. వాటి గురించి ఎవరితో డిస్కస్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి అని తెలియక ఎక్సర్సైజ్లో ఇబ్బంది పడుతుంటారు. ఈ కీగెల్ ఎక్సర్సైజెస్ ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు హెల్ప్ కావాలంటే ఒకసారైనా కనీసం మీ దగ్గరలో ఉన్న పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపిస్ట్ని కలవండి.